వార్తలకు తిరిగి స్వాగతం. రైలు ప్రమాదాలను నివారించేందుకు భారతీయ రైల్వే తీసుకుంటున్న చర్యలు ఏంటనే విశేషాలను ఈ కథనంలో చూద్దాం. అన్ని ప్రయాణాల్లో కన్నా సురక్షితమైనది రైలు ప్రయాణం. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది రైల్వే శాఖ. ఇతర రవాణా సౌకర్యాలతో పోలిస్తే రైలు ప్రయాణం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అంతేకాకుండా రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యతను, వారికి సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇందుకోసం రైల్వే శాఖ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కవచ్ 4.0 ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ ATP వ్యవస్థను వేగంగా అమలు చేస్తున్నారు. లోకో పైలట్ బ్రేక్లు వేయడంలో విఫలమైన ఈ వ్యవస్థ ఆటోమేటిక్ గా పనిచేస్తూ రైళ్లు ఢీకొనకుండా ఆపుతుంది. ఇప్పటికే ఈ అత్యాధునిక సాంకేతికతను లోకోమోటివ్లలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ పాయింట్లు, సిగ్నల్లను కేంద్రంగా నియంత్రించే వ్యవస్థ. దీని ద్వారా భౌతికపరమైన అవసరం లేకుండా మానవ తప్పిదాలకు ఆస్కారం తగ్గుతుంది. రైల్వే భద్రతకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని విజయవాడ రైల్వే అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ PE ఎడ్విన్ దూరదర్శన్ కు తెలిపారు. ఈ ట్రాక్ మీద యాక్సిడెంట్స్, ఒక ట్రైన్ ఒకటి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కొలిజన్ అని, వీటికి కూడా రైల్వే కవచ్ అనే సిస్టమ్ తీసుకొస్తుందండి. ఆల్రెడీ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉంది. దీనివల్ల కూడా యాక్సిడెంట్లు జరగకన కొలిజన్ అనేది నీర్ ఇంపాసిబుల్ అనమాట. కొలిజన్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి, సిస్టమ్ ద్వారా యాక్టివేట్ అయ్యి ట్రైన్ అయిపోతుందండి. కవచ్ వంటి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంపై ఇప్పటికే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించామని, లోకో పైలట్లకు, ఇతర రైల్వే సిబ్బందికి కూడా భద్రతా నియమాలు, ప్రక్రియలపై నిరంతర సమగ్ర శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. యాక్చువల్గా ట్రెస్పాసింగ్ ఆఫ్ ట్రాక్ ఈజ్ ఎ క్రైమ్. రైల్వే యాక్ట్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయడాలు ఇవన్నీ జరుగుతాయి. మేము వార్నింగ్ బోర్డ్స్ పెడుతున్నాం, ఇండికేషన్ బోర్డ్స్ పెడుతున్నాం, ఆ సేఫ్టీ లైన్స్ ఇస్తాము, అన్నీ చెప్తున్నప్పటికీ కూడా ఏంటంటే ప్యాసింజర్స్ ఈ హడావుడి వల్ల, దీనివల్ల పాపం ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి. వీటితో పాటు ప్రయాణికుల రక్షణ కోసం ఆధునిక సాంకేతికతతో కూడిన CCTV కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి అసాధారణ పరిస్థితులను గుర్తించడంలో సహాయపడతాయి. కొత్త కోచ్లలో ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్స్ వినియోగిస్తున్నారు. మండే స్వభావం ఉన్న వస్తువులను రైళ్లలో తీసుకురాకూడదనే నిబంధనపై ప్రయాణికులకు నిరంతర అవగాహన కల్పిస్తున్నారు. రాదర్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఇండివిజువల్ గ్యాడ్జెట్స్, ప్యాసింజర్స్ తీసుకునేవి. కాబట్టి ప్రజలు ఇవన్నీ తెలుసుకోవాలండి. ఇవన్నీ తీసుకొని ఇన్ఫ్లామబుల్ ఐటమ్స్ పట్టుకెళ్ళకూడదు, గ్యాడ్జెట్స్ మంచిగా ఉండాలి, కిరోసిన్ ఇలాంటివి తీసుకెళ్ళకన్నా ఉంటే ఆల్మోస్ట్ ప్రాబ్లం ఉండదండి. అంతేకాకుండా కదులుతున్న రైళ్లు ఎక్కే, దిగే ప్రయత్నంలో జారిపడిన ప్రయాణికులను RPF సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి రక్షిస్తున్నారు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు దొంగతనం లేదా ఏదైనా నేరం జరిగితే రైల్వే భద్రతా సిబ్బంది త్వరితగతిన స్పందిస్తున్నారు. సురక్షితమైన రైలు ప్రయాణం కోసం సాంకేతికతతో పాటు ప్రయాణికుల సహకారం, నిబంధనల పట్ల అప్రమత్తత కూడా అంతే ముఖ్యం. ప్రమాదాల నివారణకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే తమ లక్ష్యమని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.